ఎవర్రా మీరంతా? స్టూడెంట్స్ అయితే వెళ్ళి ఎగ్జామ్ రాసుకోండిరా. ఎగ్జామ్స్ అయిపోతే ఇంటికి వెళ్ళి గులాబ్ జామ్ తినండి. ఎవడరా మిమ్మల్ని అక్కడ ఉండమంది? వీళ్ళు ఎందుకు వచ్చారా? వీళ్ళు నా మనుషులు, నా వాళ్ళు. ఇది నా సామ్రాజ్యం. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. నేను చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. నేను రణాన్నిరా. నేను మరణాన్నిరా. నేను మృగాన్నిరా. ఆ మృగాలను వేటాడే సింహాన్నిరా. మర్యాద మీ అయ్యకే ఎనరా మర్యాద, నీకెందుకు ఇస్తారా మొగడా? ఏమనుకుంటున్నావురా? నాతో మంచిగా ఉంటే ఎరటాకు, లేదంటే ఇస్తరాకు. ఆపరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎలా తిడుతున్నావేట్రా? నేను తిట్టలేదే. నన్ను తలుచుకుంటే. ఏది తలుచుకో? తలుచుకో. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా పిల్ల బచ్చ. ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? నేను తలుచుకుంటే మీరెవ్వరూ ఉండరు. తలుచుకో తలుచుకో. ఈ కోర్టు సినిమా వచ్చిన తర్వాత పిల్లలకి కేసుల గురించి తెలిసిపోయిందబ్బా. వాళ్ళే పైకి వచ్చేస్తున్నారు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతాను కానీ ఒక్క సబ్జెక్ట్ డౌట్ ఓ, కొడుతుందండి. ఆ సబ్జెక్ట్ చదువుతున్నావా? లేదు అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. ఈ పుస్తకం చదివే బదులు ఆ పుస్తకమే చదివితే పాస్ అవుతావు కదరా. ఇంత క్యూట్ గా ఉన్నావు. ఏరా ఇంకా అడగలేదురా, అందుకే అప్పుడెందుకు మొత్తం వనికేస్తానే? మిమ్మల్ని చూస్తేనే అలా అవుతుంది. నువ్వు రీసెంట్ గా ఏం బుక్ చదివావురా? ఆ అమ్మాయి బుక్ చదివాను. ఆ అమ్మాయి బుక్ కాదురా, నీకంటూ ఒక బుక్ ఉంటుంది కదా. ఏం బుక్ చదివావు? చరిత్రకి చదలేలా పట్టవు అని. చదలేలా పట్టకుండా చరిత్రకి చదలు పట్టొద్దని చెప్పి. అవునా? అరే ఆ బుక్ నాకు కూడా ఇవ్వచ్చు కదరా. చదలు పట్టిందని పాడేశాను. అయిందా? బాగైందా? అవునా ఆది గారు, మీకు పెళ్ళవ్వలేదంట కదా? అవునమ్మా. మా ఊర్లో అమ్మాయి ఉంది, చేసుకుంటారా? అబ్బా, ఇన్నాళ్ళకి ఒక మంచి అమ్మాయి వచ్చిందిరా. నా కోసం ఒక అమ్మాయిని చూసిందంట పెళ్లి చేసుకోవడానికి. ఏమా ఆ అమ్మాయికి వంట వస్తుందా? రాదు. అంట్లు తోమడం వస్తుందా? రాదు. మరి ఏమొస్తుంది? నెలకు 3000 పింఛన్ వస్తుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముసిల్లా పిచ్చిదానా, పోయి ముసల్దాన్ని గొంతుకు వస్తావే నువ్వు. నా గురించి ఆలోచించరా. ముసల్దాని గురించి ఆలోచించయ్యా. ఇది మా ల్యాబ్ లో కనిపెట్టాను సార్. నువ్వు కనిపెట్టావా? ఏంటి ఇలా ఉంది? 3 రోజుల కింద ఎవరు తిని మూల పాడేసారు సార్. అది కనిపెట్టావా? సూపర్ కనిపెట్టు. రే నువ్వు ఇలా రారా. నువ్వు కూడా ఇలా రారా. నువ్వు పిలిస్తే ఆ లెక్క నేను పిల్ల బచ్చని కాదు. వాడు నాకు ఎదురు చెప్తున్నాడు రా. నన్ను పిల్లబచ్చాను, నేనెవరితో చెప్పుకోవాలి? వస్తే వచ్చారు మీరంతా. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? ఇంకా ఫైనలీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మాకు రిలీఫ్ ఉండొద్దా? మాకు ఫేర్వెల్ కావాలి. ఓకే, మీ అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి, మీ అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టం కాబట్టి మీ ఫేర్వెల్ పార్టీని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, కానీ ఈ ఫేర్వెల్ ఇవన్నీ జరపాలంటే మన దగ్గర ఒక ఇద్దరు ఉంటారా. ఎవరు? మీకు పరిచయం చెప్పండి. ఓనర్ పేర్లు తెలుసా? ఇంద్రజ గారు అండ్ రష్మి గారు. వాళ్ళిద్దరు వచ్చి ఫేర్వెల్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? పిలువురా. 1 minute. హలో ఇంద్రజ గారు, రష్మి గారు. ఆల్రైట్, సో ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారన్న దానికంటే ముందు ఇక్కడ చూడు, అంత ఫ్రెష్ ఫేసెస్. అవును కదా, వీళ్ళు మా ఆర్టిస్టులు కాదు కదా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ లా కనబడుతున్నారు. మీరంతా స్టూడెంట్సా? హాయ్ అండి. హాయ్. అందరు బాగున్నారా? మీరు బాగున్నారు ఈ రోజు. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు డాన్స్, ఒక కాంప్లిమెంట్ తీసుకోవడం కూడా చేత కాదు. ఈ రోజు వీళ్ళిద్దరు డాన్స్ గమనించావరా? ఈవిడ చేతులు కదలట్లేదు, ఆవిడ కాళ్ళు కదలట్లేదు. డాన్స్ వెరైటీగా ఉంది. అసలు ఈ పొట్ట వల్ల మీ బాడీయే కదలట్లేదు. మేము ఏమైనా అడిగామా?
సరే పిల్లలు ఏంటి 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 చెప్పండి. మ్యామ్ మిమ్మల్ని పిలిచింది మేమే. హాహా, చెప్పండి చెప్పండి. ఫేర్వెల్ కావాలి మ్యామ్. మీరు ఎందుకు వచ్చారు? మ్యామ్ ఫేర్వెల్. ఆయన రమ్మనండి. ఏం కావాలో చెప్పు. ఫేర్వెల్ కావాలి. ఫేర్వెల్ పార్టీ కావాలా? ఓకే. ఇంతవరకు మనం ఎప్పుడు చెయ్యని ఈవెంట్ అది. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. అదంతా ఓకే గానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ అబ్బా, కంట్రోల్ తప్పితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎవరు ఉండాలి? ఫ్యాకల్టీస్ ఉండాలి కదా. ఎక్కడ మీ ఫ్యాకల్టీస్ లేరా? సరే వాళ్ళ ఫ్యాకల్టీ వస్తారు, ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా ఉండాలి కదా. ఓ అవును అవును అవును. కాబట్టి ఫ్యాకల్టీని శ్రీదేవి డ్రామా కంపెనీని ఒకేసారి పిలుద్దాం. ఓకే. సో లెట్స్ వెల్కమ్ ద ఫ్యాకల్టీ అండ్ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు. ఓహో, ఇంత జోష్, ఇంత హుషియార్గా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వచ్చేసారు. కానీ ఫస్ట్ టైం స్టూడెంట్స్ మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడం. yes వెల్కమ్ 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 బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్. వీళ్ళు ఫ్యాకల్టీ అనుకుంటా. సార్ మన వీడియోస్ చూసారా? చూస్తాం సార్. చూస్తారా? చూస్తామండి. ఎలా ఉంటున్నాయి మన పంచులు? ఏముంది దాంట్లో పెంచులు? ఏ వీడియోస్ చూసారు మీరు? మా పని మనిషి మిమ్మల్ని అడిగింది సార్. ఓ నా అభిమానం అయి ఉంటది. కాదండి, ఆవిడ ఏదో అన్నారంట కదా మీరు. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి అండి. అక్కడ బ్రిడ్జ్ ఉందా? బ్రిడ్జ్ ఉందండి. అది ఎక్కండి, నన్ను ఎక్కండి, నన్ను ఎక్కండి. ఏ బాబు ఎవరు నీ పక్కన? తన్నే అడుగు చెప్పుద్ది. ఏంటి ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో విలువైనవి రెండే రెండు, ఒకటి చెక్కు, ఇంకోటి బాబు ముక్కు. ఒరే పందికొక్కు. నెక్స్ట్. ఈ ప్రపంచంలో విలువైనవి రెండు, ఒకటి చిప్స్, ఇంకోటి బాబు లిప్స్. చెప్స్ చెప్స్. రష్మి చెప్పు. మీరు ఇది చూసుకోండి. ఈ దారుణాన్ని ఇంత దగ్గరలో ఉండి నేనైతే చూడలేను. ఇవన్నీ మీరే చూసుకోండి, నేను అక్కడ ఉండి చూస్తా. ఆ స్టూడెంట్స్ చూస్తే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. అన్న సినిమా నుంచి ఇక్కడికి వచ్చి చేయటం చిన్నతనంగా అనిపించట్లేదా నీకు? అరే నరేష్, నేను శ్రీదేవి మానేద్దాం అనుకుంటాను. దేనికన్నా? మా ఆవిడ మానేయమని చెప్పిందిరా. నా ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావన్నా? ఇక్కడ కూడా ఖాళీగానే ఉన్నారుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. అరే నరేష్, ఏంద్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించి లేపుకొచ్చాను. ఆది అన్న షెల్టర్ ఇచ్చాడ్రా. సూపర్ రా. రూమ్ అంతా బాగుందా? తెలియదురా, అమ్మాయి ఒక్కదానికి షెల్టర్ ఇచ్చాడు. అమ్మాయికి షెల్టర్ ఇచ్చి నువ్వు బయట ప్రేమిస్తున్నా అని పాట పాడుకుని కూర్చున్నావురా. ఈమె వచ్చమ్మా ఉన్నారండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీ అంత చండాలంగా ఉంటుందా? అంత చండాలంగా ఉంటుందా? అరే జిత్తు, స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా, ఆ కాలేజీ గురించి చెప్పు. కాలేజ్ గురించి అంటే ఈ కాలకైతే 20 ఏళ్ళు ఉంటాయి, ఈ కాలకైతే 15 ఏళ్ళు ఉంటాయి. ఆ రెండు కాళ్ళు ఎరగ కొడతా ఒక్క నిమిషం. ప్రియా, ఒక్కసారి నీ కాలు నా చేతి మీద పెడతావా? ఎందుకు? ఎందుకంటే ఇప్పటి వరకు చందమామ మీద మనుషులు కాలు పెట్టారు, కానీ మనిషి మీద ఫస్ట్ టైం చందమామ కాలు పెడుతుంది కదా. ఎంత పాత జోకు తెలుసా అసలు. ప్రియా, నువ్వు వైఫై ఆరా? కాదు, ఎందుకు అలా అడిగావు? అదేంటి, మన ఆర్ట్ అనే డివైస్ నీ చుట్టూ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. ప్రియా, మీ గేదె పేడేస్తుందా? వేస్తుంది. ఈడు మొక్క మీద ఏమో, ఈడు మొక్క మీద ఏమో. ఏంటండి మనం పట్టించుకోలేదు, వచ్చేయండి. ఇక్కడ వచ్చావుగా, క్రికెట్ నేర్పిస్తారా? క్రికెటా? ఇలా పట్టుకో. ఓకే. ఏం లేదు, సమ్మర్ కదా ఇప్పుడు ఐపీఎల్ టైము. క్రికెట్ నేర్చుకుంటే మంచిగా ఇలా పట్టుకొని ఇలా. బాల్ ఎక్కడ? ఏమిటండి మీరు మాట్లాడేది? నరేష్, నాకు వాడు ఎంత మంచిగా నేర్పిస్తున్నారో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అరే వాడే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఎస్. ఈ రోజు మన శ్రీదేవి వాళ్ళందరం కలిసి ఆ స్టూడెంట్స్ అందరికి ఫేర్వెల్ పార్టీ ఇవ్వబోతున్నాం అన్నమాట. అబ్సల్యూట్లీ. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టూడెంట్స్ అందరికి ఒక గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఈ పార్టీ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, అట్ ద సేమ్ టైం మీరు కంట్రోల్లో ఉండాలని మా ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసారు ఇక్కడ. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ టు జాయిన్ దెమ్ ప్లీజ్.
సరదా సరదాగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరితో ఒక మంచి గేమ్ ఆడిపిద్దాం. ఓకేనా? రెడీ టు పార్టిసిపేట్? రెడీ. ఆల్ రైట్, లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. ఆల్ రైట్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళ కోసం మేము ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో అరేంజ్ చేసాము గ్రాండ్ గా ఒక ఫేర్వెల్ పార్టీ. మరి ఫేర్వెల్ పార్టీ అనగానే చిన్న చిన్న ఆటలు ఉండాలి కదా. Yes. సో అందుకే ఇప్పుడు నేను ఒక పదం చెప్పబోతున్నాను, చాలా ప్రాక్టీస్ చేసి చెప్పబోతున్నాను. Yeah, we are రెడీ? యా. ఇప్పుడు జరగబోతుంది క్షీరసాగర మదనం. చీర కాదమ్మా, క్షీర. నేను చెప్పాల్సింది మీకు అర్థమైంది కదా? ఏం లేదురా, చీర సాగర మదనం. ఒక చీరని సాగరం మదనం అనే వాళ్ళిద్దరు లాగేసి ఆ పదం నేను చెప్పలేకపోతున్నాను కానీ తెలుసు కదా, పూర్ణకాలంలో పూర్ణకాలంలో పూర్ణ గారిది నీది ఒకే కాలమా? పూర్వకాలంలో పురాణాల్లో పాల సముద్రంని అట్లా చీరితే చీరితే ఒకవైపు దేవుళ్ళు ఇంకోవైపు రాక్షసులు కలిసి దాన్ని ఇట్లా చిలికితే ఫస్ట్ విషం వచ్చింది, దాని తర్వాత అమృతం వచ్చింది. సో అలాంటి ఒక గేమ్ ప్లాన్ చేసాము. ఓకే, ఇటువైపు రాక్షసులు ఇటువైపు దేవుళ్ళు. ఓకేనా? సో అర్థమైంది కదా? ఇప్పుడు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తావు, అదొక బాధ. ఆల్రైట్, సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్ ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి కానీ విడివిడిగా ఈ ఆట ఆడబోతున్నారు. ఇలా ఇలా చెయ్యాలి, అలా 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 చేస్తే ఇటు ఒక లాలీపాప్ ఇటు ఒక లాలీపాప్, అది మీ నోట్ దగ్గర వస్తుంది. ఫస్ట్ ఎవరు వాళ్ళ లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇలా ఇలా చేస్తే లాలీపాప్ ఎలా వస్తుంది? అది ఎలా వస్తుందో ఇప్పుడు డెమో ఏదైనా ఉందా రష్మి గారు? అటువైపు కూడా ఒకరు అటు వెళ్ళండి ఉండాలి. అది గారు. ఏంటి ఆయన నడుము తిప్పాలా ఇప్పుడు? వామ్మో. రెడీయా? లాగండి లాగండి లాగండి. వచ్చిందా? ఇంకా లోపల పోతుంది, ఆగండి. ఇంకాస్త పోతే ఆయనే పోయేటట్టు. రష్మి ఉందా అటు? ఆ, అరే అరే నువ్వురా తమ్ముడు, నువ్వే రా మా ఫస్ట్. సైడ్ మా బాహుబలి. ఆర్టిస్టుల నుంచి ఎవడొస్తారో రండి ఇప్పుడు. 3, 2, 1 మ్యూజిక్. ముందుకురా ముందుకురా ముందుకురా. లాగు లాగు ఫస్ట్ లాగు. లాగరా, ముందుకు లాగరా. బ్రో ఎలా అనిపించింది? ఆర్టిస్ట్ మీద గెలవడం ఎలా అనిపించింది? ఎస్, ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? నేనే కావాలని ఓడిపోయే తమ్ముడు కోసం. ఎందుకు? ఎందుకంటే ప్రతిసారి నేను గెలవడం కామన్. అలెగ్జాండర్ గెలిచాడు, అశోకుడు గెలిచాడు, జిత్తు గెలిచాడు. అశోకుడు రెండు వైపులా ఏనాటాడు? మొక్కలు అవి తీసి కొడతాం. జితు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ఆది గారు ఫస్ట్ టైం మిమ్మల్ని ఆర్టిస్ట్ అన్నారు తెలుసా? మీరు గ్యాప్ లో అది మర్చిపోయారు. మర్చిపోయా. థ్యాంక్ యూ సో మచ్ రోహన్. అండ్ ప్రస్తుతానికి ఈ రౌండ్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళ వైపు 1 పాయింట్. ఆల్ రైట్, ఇటువైపు నుంచి ప్రియాంక, ఇటువైపు నుంచి అభినయ. వెల్కమ్. All right, 3, 2, 1 music. రా. She put the mention house with her
అసలు ఆ అమ్మాయి ఏంటయ్యా అమ్మాయి పొగరు అసలు ఇజ్జుడు ఇజ్జుడు ఇలా ఉందా ఇలా అందంతే అది వచ్చి నోట్లోకి వచ్చేసింది యాక్చువల్ గా హానెస్ట్ గా ఆడి గెలిచేది చెడగొట్టారు అక్కడ పక్కన నిలబడి. ఆది గారు ఎందుకు ప్రతి చోట వేలు పెట్టేస్తుంటారు మీరు? నేను చెడగొట్టాను. ఈ చెయ్యి ఆయనకి దురద ఆ. ఎక్కడో ఒకరి దగ్గర పెట్టాల్సిందే. కాదు ఆ అమ్మాయి పాపం పెయిన్ ఫీల్ అయింది. నేనేమన్నానంటే నీ చేతులు నాకు ఇవ్వరా అన్నాను. ఇచ్చింది లాగే. నెక్స్ట్ టైం మీరు అటు ఉండండి, నేను ఇటు ఉంటా. ఓకే అట్లాగమంటారా ఆ అమ్మాయి నిజంగానే దగ్గరికి వచ్చింది. ఒక్క నిమిషం నేను లేకపోతే నువ్వు గెలిచేదానివా? లేదు అది కాదు. అదిగో చూసావా మీరు ఉన్నారు కాబట్టి ఆవిడ ఓడిపోయింది. ఇప్పుడు ఆ వేలు తీసుకొని వెళ్ళి ఎలక్ట్రిక్ సాకెట్ లో పెట్టండి. ఈ గేమ్ అయితే మనం నలిఫై చేస్తున్నాం. అచ్చా ఎస్ బికాస్ ఆయన వల్లే. మీరు ఏదైనా చేయండి ఆ నల్లిఫై ఏంటో కొంచెం చెప్పరా. ఆల్ రైట్ సో నెక్స్ట్ ఇద్దరు పేర్లు ఏంటో చూద్దాము. నెక్స్ట్ లక్ష్మీనారాయణ అటు నుంచి తాగుబోతు రమేష్ అన్న. ఓకే ఇటువైపు తాగబోతు రమేష్ గారు, ఇటువైపు నుంచి లక్ష్మీనారాయణ గారు. ఒక్క నిమిషం ఇప్పుడు ఇద్దరు సరైన దిగ్గజాలు ఇప్పుడు పోటీ పడబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ చిన్న డైలాగ్ వారు జరిగి ఆటలోకి వెళ్తారు వాళ్ళు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఆయుధాన్ని ధరించి సైనిక శత్రువులను తరిమి కొట్టామురా. ఆఫ్టర్ ఆల్ కాయగూరలు కోసుకునే కత్తి నన్నేమి చేయగలదురా. పితుడా ఆగాగు ఏమిటి ప్రలాపల? ఇతుడే అది పితుడే ఎవరు? కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. రే నన్ను గెలవాలంటే మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. బ్లడీ ఫూల్. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్. ఫ్లోటు జింక ముందు సింహం ముందు కాదు. గణనాయకాయ డైలాగ్ వారు జరుగుతుంటే ఏందిరా ఇది? మోహన్ బాబు గారి డైలాగ్ ఉంటది కదరా గణనాయక అది చెప్పరా అంటే పాట పాడేస్తారు. గణనాయక చిత్రగుప్త గణనాయక్ బటులార మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠమునికి ఎసురు పెట్టుటయ్య. డబ్బుకు చవు తప్పుకు చవు చబురు దేవుడు నిత్యము మొత్తుకున్న మీరెక్కడరా? నెక్స్ట్ మీదే. నేను లాగటం మొదలెడితే ఎవడి లాలిపాప్ ఎవడికో గుర్తుండదురా. బ్లడీ ఫూల్. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గెంజికెళ్చాం గుట్టకెళ్చాం. కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఒక్క నిమిషం ఏదో వెళ్ళినట్టు సరే. మీ అందరి కోసం నాగ చైతన్య గారిది ఒకే ఒక డైలాగ్ చెప్పి ఆయన వాయిస్ లోనే అదొకటి లాస్ట్. డెస్కో మీటింగ్ ప్రిన్సిపాల్ గారు చదువుకోవడానికి అయితే రావాల్సిన అవసరం లేదు. క్లాస్ లో డుమ్మా కొట్టే వాడి దగ్గర ఉన్న నాలెడ్జ్ చదువుకునే వాడి దగ్గర ఉండదు సార్. ఇది నాగ చైతన్య వాయిస్. ఇది నాగ చైతన్య గారి వాయిస్. హలో భాస్కర్ గారు, మీరు చిరంజీవి గారి వయసుని చేస్తారే అంతకంటే ఇది బెటర్. మీరు ఆగండి. నన్ను మీరు తప్ప ఎవరు మెచ్చుకోరమ్మా. మీరు ఆ మాట అనగానే ఇక్కడి నుంచి తన థ్యాంక్ యూ అమ్మా అన్నాడు. సూపర్ లక్ష్మీనారాయణ గారు. ఇంకో టాలెంటెడ్ మేడం జిత్తు ధర్మవరం సుబ్బారావు గారి వాయిస్ యాజ్ ఇట్ ఈజ్. అరే మనము గేమ్ పెట్టుకున్నాం. అసలు మిమ్మల్ని మిమిక్రీ ఎవడు అడిగాడు? నిన్ను విన్నవాడు అడిగాడు. త్రీ 2 1 గో. రాట్లేదే లక్ష్మీనారాయణ నీకు గేమ్ చెప్తా. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకుక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు నార్మల్ గా అతను లాగు. ఫస్ట్ అతను లాగితే ఇది వస్తుంది. స్టూడెంట్స్ వైపు 2 పాయింట్.
మా ఆటో ఫైమాని పిలువు ఫైమా. మరి ఇటువైపు స్టూడెంట్స్ ఎవరు అక్షయ వస్తారు? అక్షయ వస్తుంది. అక్షయ రండి, ఫైమా రండి. సుకల సీర చుట్టేసి గజల పడిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే 3, 2, 1 గో. గో గో కమ్ కమ్. కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. నేను పట్టుకున్నదా దాదా రెడీ రెడీ గేమ్ కంటిన్యూ చేయి. ఫైమా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ ఇదిలోనే వెళ్ళండి. సైడ్కి వెళ్ళారంటే మీరు మీరు సైడ్కి వెళ్ళి 3, 2, 1 గో. సుందరి సుందరి నిరూపుతో సిందర బందర చేసేసావే వాళ్ళు కళ్ళ బయ్యారమ్మా సింగారం నీ సొంతమా. సుకల సీర చుట్టేసి గజల పడిలో కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే. ఒక్క నిమిషం ఫైమా, నీకు చాలా ఎనర్జీ ఉండేది, ఉన్న ఎనర్జీ అంతా ఎక్కడ లాస్ అవుతుంది? అక్షయ సూపర్ సూపర్. మళ్ళీ స్టూడెంట్స్ వైపు 1 పాయింట్, టోటల్ ఆఫ్ 3 పాయింట్స్. ఆల్ రైట్, సాది గారు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరో చెప్పే ముందు దీన్ని కనీసం జంతువులు కూడా తిరగకుండా ఎక్కడైనా పాతి పెట్టండి. దీన్ని చిన్న ఆట విడుపుగా రియాజ్ గారు నరేష్ గారు దాదా. ఆ హైట్ కి వాడు పైకి లేస్తాడేమో అన్నాను. నరేష్ నేను వస్తాను నీ వైపు, టెన్షన్ పడకు. 3, 2, 1 మ్యూజిక్. ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడ కూర్చోకుండా గాలం వేసావు పప్పు కడ సొల్ల చాప తగులుకుంది తీరింది కథనా. రష్మి గారు మీరు చూడలేదు రియాజ్ ఎఫర్ట్స్ పెట్టింది, అసలు ఐడియా ఎలా తట్టింది మీకు? అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియాజ్. నీకు ఒకటే చెప్తా, ఏంటి? ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో పాయింట్ ఎవరికి? రియాజ్. ఏ ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. ఇటువైపు నుంచి శరణ్య, అటువైపు నుంచి సత్యభామ. ఓకే రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఏంట్రా అప్పుడు అంత ఫాస్ట్ గా తినేసావు నువ్వు? ఎంటర్టైన్మెంట్ అవుదామని వచ్చావు, లాలీపప్పు తిందామని వచ్చారు నువ్వు. ఆల్ రైట్, సో ఇటువైపు నుంచి అజర్ స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ, అండ్ ఇటువైపు నుంచి బాబు ఆర్టిస్ట్ ని రిప్రజెంట్ చేస్తూ. వెల్ డన్. 3, 2, 1 మ్యూజిక్.
ఎవ్వరు హెల్ప్ చేయలే, వాడే కొరికాడు. నువ్వు గెలవాలని ఎంత కోరుకున్నారా నేను? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆల్ రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఆర్టిస్ట్ వైపు 2 పాయింట్స్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ లీడ్ విత్ 4 పాయింట్స్. And students, did you have fun? సో ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు అయితే ఐ డోంట్ థింక్ ఇలాంటి ఒక గేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడు ప్లే చేయలేదు. అండ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ పవర్. సో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఫైమా. సో లెట్స్ వెల్కమ్ హర్. పెద్దమ్మా, పెద్దనాన్న, మా సిరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, ఫ్రీ సీట్ కూడా వచ్చింది. ఈ మాట మీ పెద్దనాన్న గారికి తెలిస్తే ఎంత ఆనందపడిపోతారో. ఏమండి, మన సిరి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట, ఫ్రీ సీట్ కూడా వచ్చిందంటండి. మరి ఏమనుకున్నావే నా కూతురంటే? అది బంగారం. అమ్మా సిరి, చెప్పు నాన్న. సిరమ్మ బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, సరేనా? నీకే అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొట్టు, 5 నిమిషాలని ముందు వెళ్ళిపోతాను. నీకు నాన్న ఉన్నాడు రా, సరేనా? జాగ్రత్త అమ్మా. తిరుగణనాథ దిద్దిద్దిద్దై, తిరుగణనాథ దిద్దిద్దిద్దై. మన బిడ్డని పై చదువుల కోసం పంపిస్తున్నారు కదా, అది లేకుండా ఉండగలరా అండి మీరు? చదువు దగ్గర ఆలోచించకూడదే, దాని కాళ్ళ మీద అది నిలబడే అవకాశం వచ్చినప్పుడు పంపించేలే. ఎంత దూరం అయినాను. నిజంగా అది గనక చదువుకుంటే మన జీవితాలే కదా మారతాయా. కాలేజీకి ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే, ఇదేవతే పల్లెటూరు అంటే మట్టి వాసన అనుకున్నాను కదే, మనిషి కూడా మట్టి రంగులోనే ఉంది కదే. ఏమే, ఒక 5 రూపాయలు ఇవ్వవే. ఎందుకే? పాపం ఇంత అందాన్ని దగ్గర నుంచి చూడలేక చస్తున్నాం కదే. ఈ పాపకి తెల్లగా అవ్వడానికి ఒక డబ్బా క్రీమ్ కొని పెడదామని నా దగ్గర ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవ్వవే జల్దీ. రాసుకోవే, రాసుకో. ఏంటే అలా రాసుకోగానే ఇంత జల్దీ రంగు వచ్చేసింది? అర్రే, ఐశ్వర్యాన్ని మించిపోయింది కదా నీ ఒక డబ్బా క్రీమ్కే. ఏంటి పల్లెటూరు కాలేజ్ కల్చర్ అంటే తెలీదా నీకు? చున్ని తీయవే. చూపించినట్లు ఊరించినట్లు ఉండాలి డ్రెస్ అంటే, అదే సిటీ కల్చర్. తే చున్ని, రోషం పొడుచుకొస్తుందానే, తల దించవే. సిరి, బాగున్నావా తల్లి? అమ్మా చాలా బాగున్నానమ్మా. ఏంట్రా, కాలేజ్కి వెళ్ళాక ఫోన్ కూడా చేయడం మానేసావు? అంత బాగా నచ్చిందా కాలేజు? అమ్మా, నువ్వు ఇలా అస్తమానం ఫోన్ చేసి మాట్లాడుతుంటే చదవలేను, సరేనా? ఇది పెద్ద చదువు కదా, అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చదవాలని నిర్ణయించుకున్నా. నువ్వు అస్తమానం ఫోన్ చేసి బాధపడకమ్మా. సర్లే తల్లి, బాగా చదువుకో. ఏంటి
కళ్ళు కనిపించట్లేదా గుద్దుకుంటూ పోతున్నావు? సారీ అండి. అండియా? నేనేమో నీ మొగుడినా? సారీ అన్నా. అన్నా? అన్నా ఏంటి? నువ్వు నేను ఒకే కడుపుని పుట్టామా? సీనియర్ని సార్ సార్ అని పిలవాలి. మట్టి ముద్ద. ఏ పల్లెటూరు ఇందాక నేను చూసా. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి? ఏ మట్టి ముద్ద ఇటురా, ఇది తాగవే. నేను తాగను మేడం. సీనియర్ చెప్తే చెయ్యాలి, ఇలా సొంత పెత్తనాలు చెయ్యకూడదు. తాగు, చాలా బాగుంటుంది. స్వీట్గా వగరుగా. నీ వీడియో ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. తాగు తాగు తాగు. యావోయ్, ఈసారి వెళ్ళినప్పుడు పాపకి ఇష్టమైన వంటలన్నీ చేయమని చేసావా? చేశానండి. ఈరోజు వెళ్దామన్నారు కదా, అక్కడికే రెడీ అవుతున్నాను. కూతురు అంటే ఎంత ప్రేమో, ఏదో మీకు ఒక్కరికే ఉన్నట్టు గారాల పట్టి కూతురు. పైకి కనిపించరు గాని కూతురు అంటే ఎంత ప్రేమో. ఈ వీడియో బయటికి వస్తే మా అమ్మ నాన్న పరువు పోతుంది. దానికన్నా నేను చనిపోతా. అమ్మా సిరి, ఎంత పని చేసావమ్మా. ఇలా జరుగుతుందని ముందే చెప్పుండుంటే మీ నాన్నగారు గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారు కదమ్మా. మీ ఆనందాల కోసం, మీ సంతోషాల కోసం నా బిడ్డను ప్రాణాలు తీసేశారు కదయ్యా. అమ్మా సిరి, సిరి. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చిన్నబోయి. పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికోనా. ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా. 2001లోనే సుప్రీంకోర్టు ర్యాగింగ్ను చట్టరీత్యా రద్దు చేసింది. అయినా కొందరికి సరదాగా మారి చాప కింద నీరులా వ్యాపించి అమాయకపు ప్రాణాలు తీస్తుంది. దీనివల్ల కొన్ని కుటుంబాల బంగారు భవిష్యత్తు బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కన్నీటి శేషంలో సర్వనాశనమవుతుంది. దయచేసి ర్యాగింగ్ భూతాన్ని ఆపండి, చట్టాన్ని గౌరవించండి. విద్యార్థులు నిందితులవ్వకండి. ప్రతిరోజు ఇలాంటి న్యూస్ వినడం అనేది కొత్త విషయం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫైమా ఫర్ పోర్ట్రేయింగ్ దిస్. అండ్ హోప్ఫుల్లీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇలాంటి చేసేవాళ్ళు, ఇట్లాంటివి సహించేవాళ్ళు, బోత్ పార్టీస్ కి కొంచెం సెన్స్ వచ్చి సహించేవాళ్ళు ఇంకా వద్దు అని, ఇంకా దాన్ని ఖండించాలి అని చేసేవాళ్ళు కూడా ఇంకా ఇదంతా ఆపేయాలి. ఇలాంటి వాటికి హబ్ అనేది మేజర్ గా స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇక్కడ మనతో పాటు ఫేమస్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఇట్లాంటివి కేసెస్ మీ దగ్గర వచ్చేటప్పుడు వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి. వచ్చిన తర్వాత వాడికి ఇమీడియట్లీగా టీసీ ఇచ్చి పంపించడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఫుల్ అవేర్నెస్ అయితే వచ్చిందండి వరల్డ్ వైడ్. ఎక్కడెక్కడో 0.1% జరుగుతున్నాయి. అలాంటివి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు చాలా చాలా బాగా చూపించారు. ఫైమా చాలా బాగా చేసింది. తన చేస్తుంటే అది హ్యాంగ్ చేస్తున్నప్పుడు ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. ప్రతిదీ స్కూల్ రెస్పాన్సిబిలిటీ కాదని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇట్లాంటి జాగ్రత్తలు ఇంటి నుంచి పిల్లలకి నేర్పించాలి. వాళ్ళ అప్బ్రింగ్ లో ఇది ఇంక్లూడ్ అవ్వాలి. దట్ మనం అంతా ఒకలే, we should not discriminate on basis of money or class or caste or color. Parents ki meer em cheppalanukuntunnaru? ఇంటి అట్మాస్ఫియర్, దెన్ లాటర్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్ టీచర్స్ అట్మాస్ఫియర్. ఇద్దరు ఈక్వల్ గా ఎఫర్ట్ పెడితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఇటువైపు ఆది గారు, ఓన్లీ ర్యాగింగ్ అనే కాదు, ఈ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కూడా చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు వెంటనే
అది పదే పదే వాటిని ఊహించుకొని ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు అనమాట. సో ఆ ట్రోలింగ్ కానీ ఈ ర్యాగింగ్ కానీ ఇవి రెండు చాలా సరదాగా ఉండాలి కానీ సీరియస్ గా ఉండకూడదు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైమా ఇందులో అసలు ఎరకొట్టేసింది. ఫైమా ఇది యాక్చువల్ గా ఒక అమ్మాయి క్యారెక్టర్, రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకుని ఆ అమ్మాయి క్యారెక్టర్ పోర్ట్రే చేసింది ఈ రోజు. ఒకవేళ నిజంగా ఫైమా కాలేజీకి వెళ్ళి ఉంటే మాత్రం వాళ్ళు ఒక బీరు తాగమంటే తను 10 బీర్లు తాగేది. ఫైమా రివర్స్ ర్యాగింగ్ చేసేది. ఎదురున్న మనిషి మా వీక్నెస్ మీదే వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎదురుగా సమాధానం ఇస్తే డెఫినెట్ గా వీక్నెస్ వాళ్ళకి చూపించుకుంటా ఉంటే స్ట్రెంగ్త్ చూపిస్తే అక్కడే కట్ అయిపోవచ్చు. ఝాన్సీ రాణి గారు యుద్ధాన్ని గెలిచింది, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా గెలిచింది, మా ఫైమా తన పర్ఫార్మెన్స్ తో మా అందరి హృదయాల్ని గెలిచింది. మనిషి శరీరంలో రక్తాన్ని పీల్చేది దోమ, అదే మనిషిలో ఉన్న టాలెంట్ ను పీల్చి పిప్పి చేసేది మా ఫైమా. ఎరా ప్రవీణ్ రారా పైకి. ప్రవీణ్ గారు మీకు ఎప్పుడైనా ర్యాగింగ్ జరిగిందా? జరగలేదు. కానీ నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వు లేకపోయినా ఓన్లీ ఫైమా పర్ఫార్మెన్స్ చూడడానికి నువ్వు మీ ప్లేస్ నుంచి వచ్చావు. దాని గురించి చెప్పు, ఫైమా గురించి. వర్షం పడుతుందనే ఉన్నా. పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, బాగా చేసింది ఫైమా. ఆల్ ది బెస్ట్. అలా ఉండు. ఎందుకు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు? నేను ఏదైనా రియాక్షన్ ఇస్తే మళ్ళీ నన్ను వేసుకుంటారు, అందుకే నేను ఏం చెప్పట్లేదు. దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి నా అయిపోయింది. ఫ్రెండ్ కి నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇయ్యను? ఎవరి రంగుతో పుడతారనేది ఆ విషయం మన చేతిలో లేదు. సో దాని మీద డిస్క్రిమినేషన్ అట్ ది సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో ఒక 14-year-old అబ్బాయి జస్ట్ బికాస్ తనకి మేకప్ అప్లై చేయడం ఇష్టం, తన ఫ్రెండ్స్ అందరూ తనకి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పాపం హీ వెంట్ టు అన్ ఎక్స్టెంట్ వెరీ కమిటెడ్ సూసైడ్. బికాస్ యు ఆర్ ఆల్సో అ మదర్ ఫిగర్. అట్ ది సేమ్ టైం సోషల్ గా కూడా మీరు చాలా రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు. మా ఆడియన్స్ కి గానీ, పేరెంట్స్ కి గానీ, ఆ పిల్లలకి గానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంటున్నది పిల్లలకి కాదు, వాళ్ళ పేరెంట్స్ కి. బికాస్ పెంపకంలో అన్ని ఉంటాయన్నమాట. ఒకడు తప్పుగా ఉన్నాడు, లేదో తప్పుగా ఏదో ట్రోల్స్ పెడుతున్నాడు, లేదా ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అని ఏం చేసినా సరే, సాటి మనిషిని బాధ పెట్టే ఏ పని చేసినా ముందు శిక్షించాల్సింది వాళ్ళ పేరెంట్స్ ని. వాళ్ళ పెంపకం సరిలేదు, వాళ్ళని కరెక్ట్ గా పెంచలేదు. అలాంటి వాళ్ళని సొసైటీలోకి వదిలేసినందుకు ముందు వాళ్ళని మనం అనుకోవాలి, ఆ తర్వాతే మన పిల్లల జోలికి రావాలి. ఈ ర్యాగింగ్ కానివ్వండి, సోషల్ మీడియా ట్రోల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆఫీస్ లో కూడా వీటన్నిటికీ కూడా ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా ముందడుగు వేయడమే. అంతకంటే పెద్ద సొల్యూషన్ మరొకటి లేదు. ఈ కాన్సెప్ట్ కి సంబంధించినంత వరకు ద బెస్ట్ చాయిస్ గా నేను ఫైమాని చూస్తాను. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ అమ్మాయితో. మే ఇట్ బి ద కలర్, మే ఇట్ బి ద క్లాస్, మే ఇట్ బి ఎనీథింగ్ దే టేక్. ఆ ప్లేస్ నుంచి ఈ రోజు ఈ ప్లేస్ దాకా ఆ అమ్మాయి వచ్చిందంటే ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలమైన కామెంట్లు, స్క్రోల్స్ లో అన్ని దాటుకొని ఈ రోజు వచ్చి తను అక్కడ నిలబడింది. సో మీరందరూ కూడా ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారు, కించపరిచారు, అవమానపరిచారు, అది చేశారు, ఇది చేశారని అక్కడికక్కడే ఆగిపోకండి. షీ ఈస్ ద ఎగ్జాంపుల్. ఈ రోజు ఈ అమ్మాయి నిలబడినట్టు మీరు కూడా రేపు నిలబడగలరు. ప్రతి ఒక్క మనిషిలో ధైర్యం, ప్రతి ఒక్క మనిషిలో తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోండి. అండ్ దయచేసి పేరెంట్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది ఏ రకమైన డిస్క్రిమినేషన్ అయినా సరే, ఏ రకంగా ప్రతి ఒక్క మనిషిని, సాటి మనిషిని ఇన్సల్ట్ చేసే విధంగా మీ పిల్లలు ప్రవర్తించినా సరే అప్పటికప్పుడు వాళ్ళని ఖండించండి. అండ్ పర్ఫార్మెన్స్ వైస్కి వస్తే ఫైమా ఎర్రగా తీశారు. థ్యాంక్ యూ మేడం. ఎక్కడా కూడా ఒక్కటి అతిగాను లేదు, తక్కువగాను లేదు. చాలా చాలా బ్యూటిఫుల్ గా లైన్ మీద ట్రావెల్ చేశారు. అండ్ నేను ఈ కాన్సెప్ట్ కి మీతో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ ఫర్ దిస్? రాజు మాస్టర్. అండ్ ద డాన్సర్స్ ఆల్సో. రాజు మాస్టర్, మీరు ఒక పర్ఫార్మెన్స్ తో మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వస్తున్నారంటే మా ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడూ కూడా ఒమ్ము చేయలేదు. చాలా చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోనే ఎప్పుడు ముందుకు వస్తారు. ఈ రోజు మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ అన్నది ఏ జనరేషన్ కి తీసుకున్న చాలా రెలవెంట్ గా ఉన్న కాన్సెప్ట్. అండ్ మా అందరికి మనసుకు అతుక్కుపోయేలాగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ హు హావ్ పార్టిసిపేటెడ్. అండ్ ఎస్పెషల్లీ యాక్ట్ చేసిన పిల్లలు, మీరు కానీ ఆ బాయ్స్ కానీ అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ మై స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు మదర్ క్యారెక్టర్ చేసిన అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి. అమ్మాయిని పెట్టుకొని ఏడ్చినప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్సలెంట్ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ అమ్మ సునీత గారు
సూపర్ అండి, అదరగొట్టేశారు. సార్ మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Once again, thank you so much to Faima and to the entire team. Thank you for the wonderful performance. Thank you guys. Thank you. So students, బాగా ఎంజాయ్ చేశారా? Yes. And faculty గా వచ్చిన మేడం and అలాగే ప్రిన్సిపల్ గారు, I hope you both also had a good time. See, because everybody had a good time separate గా ఇప్పుడు అందరూ కలిసి స్టేజ్ మీదకి వచ్చి ఈ ఫేర్వెల్ పార్టీని మంచిగా క్లోజ్ చేద్దామా? రండి. ఆల్ రైట్ అండి, ఇది మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరిగిన అద్భుతమైన ఎపిసోడ్. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ న్యూ ఎనర్జెటిక్ ఫ్రెష్ ఫేసెస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఐ హోప్ మీ అందరు కూడా బాగానే ఎంటర్టైన్ అయ్యారు అని. అండ్ ఇటువైపు కూడా థ్యాంక్ యూ సో మచ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులందరికీ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సో ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఇంకా ఈ ఫేర్వెల్ తీసుకున్నాక లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సొసైటీలో మీరు వెళ్ళి ఇక మీరేంటో చూపించుకోవాలి, మీ బాధ్యతలన్నీ నెరవేర్చుకోవాలన్న ఒక ఘట్టంలోకి వెళ్తున్నారు. కాబట్టి మీ అందరినీ హ్యాపీ ఫేసెస్తో ఇక్కడ నుంచి పంపాలని మేము ఈవెంట్ కండక్ట్ చేసాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్ యూ ఆర్టిస్ట్, మీరందరూ కూడా రావడం చాలా హ్యాపీ అనిపించింది. టేక్ లైఫ్ ఈజీ, బీ హ్యాపీ, బీ హెల్దీ and take care of your parents. Okay, all the best. సో ఇదండి మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏమైంది సార్? ఇంత ఎంటర్టైన్ చేశారు కదా మమ్మల్ని, మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకో. థ్యాంక్ యూ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. ఇదండి మన ఈ వారం జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే దట్ టేక్ కేర్, బై బై, స్టే హ్యాపీ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. బై బై everybody.